ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్ అని సీఎం చంద్రబాబులా మోసం చేయడం చేతకాదని ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. ప్రజలను మోసం చేయాలంటే జగన్ సూపర్ 6 కాదని సూపర్ 60 ఇచ్చేవారన్నారు. 8 నెలల్లో కూటమి ప్రభుత్వం పరపతి కోల్పోయిందన్నారు. విశాఖ రోడ్లపై వినిపించింది అసలైన యువగళం అన్నారు. రాజకీయ పార్టీలో చేరికలు వలసలు సర్వసాధారణమని అంటున్న కన్నబాబుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా ఈరోజు అయితే మాజీ మంత్రి కన్నబాబు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈయనకి ఇక్కడ ఘన స్వాగతం కూడా పలికారు. కార్యకర్తలు 3 జిల్లాల నుంచి ఉన్నటువంటి నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉత్తరాంధ్రలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. మొదటిసారిగా బాధ్యతలు తీసుకున్నారు, ఈరోజు ఉత్తరాంధ్రలో వైజాగ్లో తీసుకున్నారు. ఇక్కడ నుంచి ఈ 3 జిల్లాలని ఎలా కోఆర్డినేషన్ చేసుకోగలరు? ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ పార్టీ చాలా బలంగా ఉంది. కార్యకర్తల నుంచి నాయకుల దాకా అందరితోనూ అదే ఉత్సాహం ఉంది. మొన్న 2024 ఎన్నికల్లో జరిగిన పరిణామాలు, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫలితాలు మనం చూసాం. ఆ ఫలితాల్లో భాగంగానే ఉత్తరాంధ్రలో కూడా మాకు నష్టం జరిగింది. జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఉత్తరాంధ్ర అంటే ఒక పోరాటం, ఇంత కొత్త ఏం కాదు. ఇది ఇంతకుముందు చాలా స్టీల్ ప్లాంటు, ఇంకా ముందుకెళ్తే నక్సల్బరీ పుట్టిన దగ్గర నుంచి చూసుకుంటే, సో ఉత్తరాంధ్రలో సమస్యలు, వాటిని ఏ విధంగా వెనకబడతానం మీద ప్రభుత్వ నిర్లక్ష్యం, అన్నిటి మీద కూడా మేము గట్టిగా పోరాటం చేస్తాం. ప్రత్యేకించి రీజనల్ కోఆర్డినేటర్గా నన్ను మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన తర్వాత ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా 100% మనసు పెట్టి మా జిల్లా అధ్యక్షులు, మా సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాద్ గారు లాంటి సీనియర్ నాయకులు, ఇంకా ఇతర పెద్దలందరినీ కలుపుకుంటూ వాళ్ళందరి సలహాలు సూచనలతో క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు అందరం ఒక టీమ్గా కదులుతాం. ఏదైనా టీం వర్కే మనల్ని ప్రజలకి చేరువ చేస్తుంది అని నమ్ముతాను నేను. కాబట్టి ఆ టీం వర్క్ మీద పూర్తి స్థాయిలో మేము దృష్టి పెట్టి ముందుకెళ్తాం. గతంలో ఇద్దరు చేశారు రీజనల్ కోఆర్డినేటర్గా, వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు. వాళ్ళ ప్రభావం మీ మీద ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? అంటే కొంతమంది పార్టీని కూడా ఈ మధ్యన విడిపోవడం జరిగింది. వాళ్ళని ఎలా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం లేదు? మా మీద వైఎస్ఆర్ పార్టీలో మా మీద జగన్ గారి ప్రభావమే ఉంటుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఏం చెప్తే అది ఆదేశాలు పాటిస్తాం, ఆయన సూచనలు స్వీకరిస్తాం. మా అందరి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావమే ఉంటుంది తప్పించి మిగతా సీనియర్ నాయకులందరితో ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పిన రీజనల్ కోఆర్డినేటర్లు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు సమన్వయం చేశారు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు చేశారు. అదేవిధంగా నేను కూడా ఒక రీజనల్ కోఆర్డినేటర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యతలు అప్పచెప్పారో ఆ బాధ్యతల్ని ఒక చిత్తశుద్ధితో చేసి మంచి ఫలితాలు రాబడడం కోసం మేము అందరం, సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు, అందరిని కలుపుకుంటూ ముందుకెళ్తాం. అంటే మీ పార్టీ నాయకులు అరెస్టులు చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఉంది. అది దానివల్ల చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు, రాజకీయాలు అంటే భయపడుతున్నారని ఒక అపోహత ఉంది. అరెస్టులకు భయపడే రాజకీయ కార్యకర్త ఎవడైనా ఉంటాడా? అసలు రాజకీయ నాయకుడు ఉంటాడా? అదే కానీ నిజమైతే ఈ పార్టీకే ఖాళీ అయిపోవాలి. మా పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు 2019 తర్వాత ప్రజల్లోకి రావడానికి 3 ఏళ్ళు 2.5 సంవత్సరాలు పట్టింది. 2 నెలలు కాకముందే మా నాయకులు, మా కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నాం, ప్రజల కోసం నిలబడ్డాం. మీరు చూస్తున్నారు, ఎన్ని కేసులు పెట్టినా వెనకడిగేసేది లేదు, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా మేమేమీ లొంగేదే లేదు. ఇది జగన్ సైన్యం, జగన్ సేన, డెఫినెట్గా అంతే పోరాట పడినంతో ముందుకెళ్తాం. ఇదేమీ కొత్త కాదు. మొత్తం పార్టీ పెట్టిన తర్వాత 1 టర్మే అధికారంలో ఉన్నాం. ఆ 1 టర్మ్లో కూడా 2.5 సంవత్సరాలు కోవిడ్లో పోయింది. మిగతా అంతా పోరాటమే కదా. వైఎస్ఆర్ పార్టీ పోరాటం కొత్త ఎక్కడుంది? ఇప్పుడు 8 నెలల క్రితం అధికారంలోకి వచ్చినట్టు కూటమి ప్రభుత్వం మీద మీరు అప్పుడే విమర్శలు చేస్తున్నారు. అంటే ఇచ్చిన మాటలు తప్పాయని చెప్పి దీన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళబోతున్నారు? ముందు మీ పోరాటాలు ఏ విధంగా ఉండవు? నిన్ననే చూశారు, విమర్శలు వైఎస్ఆర్ పార్టీ చేయట్లే, అన్ని వర్గాలు చేస్తున్నాయి. నిన్న విశాఖ వేదికగా విశాఖపట్నం నగర నడిబొడ్డును నిరుద్యోగులు ఎలా మోసపోయారో చూసి వాళ్ళు ఏ విధంగా కడుపు మంటతో రోడ్డు మీద ఎక్కారో చూసాం. చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ యువగళం అని చేశాడు. అసలు యువగళం ఇప్పుడు వినబడుతుంది. అది ఓన్లీ టైటిలే, ఇది నినాదం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే కాదు, ప్రజల పక్షాన్ని మేము నిలబడ్డాం. ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తున్నారు. రైతులు, మహిళలు, యువత, ప్రతి ఒక్కరిని మోసం చేశారు. ఒక్క గ్యాస్కి 800 రూపాయలు తప్ప ఇంకేం చేశాడు చెప్పమనండి. ఇంకొక పథకం నేను చేశానని చెప్పమనండి. వ్యవస్థలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాశనం చేసి వెళ్ళిపోయింది కాబట్టి వాటిని పునర్నిర్మాణం చేసే పనిలో ఉన్నామని చెప్పి ఒక ప్రచారం చేస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ 5 ఏళ్ళు నాశనం చేసింది ఎక్కువ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఉమ్మడి రాష్ట్రాన్ని
1995 నుంచి నాశనం చేసింది ఎక్కువ అనేది ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు ఏంటంటే మీడియా ఉంది, ఛానల్స్ పేపర్లు ఉన్నాయి కాబట్టి ఆడింది ఆట పాడింది పాటగా కొనసాగుతుంది తప్ప ఆయన ఏమీ ఒక గొప్పగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేసి అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళిపోయి జీడిపిలోని ఉపాధి ఉద్యోగ అవకాశాలు ముందేం పెట్టలేదు. ఆయన సంపద సృష్టి ఏంటో చూస్తున్నాం కదా, 1,19,000 కోట్లు అప్పు తెచ్చాడు. అదే ఆయన సంపద సృష్టి. అంటే ఈయన బాహుబలి అని చెప్పేవాడు ఒకడు, ఈయన లేస్తే మనిషి కాదని చెప్పేవాడు ఒకడు. అన్ని ఛానల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆట నడుస్తుంది. అంత తప్పించి ఏమీ పెద్ద గొప్ప కాదు. భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందండి. వైఎస్ఆర్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడతాం, రిజల్ట్తో సంబంధం లేకుండా ఇవాళ కూడా మేము ఉన్నాము. ఇదే స్ఫూర్తి కొనసాగుతుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన పోరాటాలు చేస్తుంది, అధికారంలో కంటే కూడా ప్రతిపక్షంలోనే ఎక్కువగా ఉన్నాం కాబట్టి ప్రతిపక్షం మాకు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాల్లో కూడా పోరాటాలకు పురిటిగడ్డగా పేరుంది. ఇక్కడ రాజకీయ చైతన్యం కూడా ఉంది. ఇక్కడ నుంచి రాజకీయాలు చేసినటువంటి ఎంతోమంది నాయకులు ప్రజలతో పాటుపడుతున్నారు. అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్గా కూడా అదే స్ఫూర్తితో ముందుకెళ్తాం, 3 జిల్లాల నాయకులను కలుపుకొని పోతామని చెప్పి కన్నబాబు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.